హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోబీ మంచూరియా అండి. దానికోసం నేను ఒక మీడియం సైజు గోబీ తీసుకున్నాను. వాటన్నిటిని ఇలా పీసెస్గా పెట్టుకున్నానండి. తర్వాతకి వీటిని ఒక బౌల్లో కొంచెం సాల్ట్ వేసుకొని గోరువెచ్చని నీళ్ళు పోయాలండి. మరీ ఎక్కువ అవసరం లేదు, గోరువెచ్చని నీళ్ళు అయితే సరిపోతుంది. గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలి. ఇందులో మనం తీసుకున్న ఆ గోబీ పీసెస్ అన్నిటినీ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అందులో ఏమైనా డస్ట్ ఉంటే శుభ్రంగా పోతుందన్నమాట. శుభ్రంగా కడిగేసి పెట్టుకొని వీటిని మనం మీడియం సైజు పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి వద్దండి, అలానే మరీ పెద్దవి వద్దు. మన మంచూరియా కావాల్సిన సైజులో అలా అన్నిటిని కట్ చేసుకోవాలి. నా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలండి. అన్నిటిని ఇలా నీట్గా కట్ చేసుకోండి. కాడలు కూడా వేసుకోవచ్చండి, చాలా మంచిది. మనం వేస్ట్ అనుకొని తీసేస్తాము. వీటిలో కాల్షియం హైగా ఉంటుందన్నమాట. చాలా చాలా మంచిది. అలా అన్నిటిని మనం ఇలా మీడియం సైజు పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు మంచూరియా పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది. మరీ పెద్దవైతే పెద్ద పెద్ద పీసెస్ లాగా అనిపిస్తాయి అన్నమాట. వీటన్నిటిని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేను ఫుడ్ కలర్ కోసం ఆర్గానిక్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మన మంచూరియా ఎర్రగా కనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఫుడ్ కలర్ వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అండి, 2 ఈక్వల్గా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆల్రెడీ క్యాలీఫ్లవర్ కడిగినప్పుడు తడిగా ఉంది కదా, అందుకని ముందుగానే వాటర్ పోయకుండా ఒకసారి ముక్కలన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు కారం అన్నీ ఒకసారి పర్ఫెక్ట్గా కలుస్తాయి అన్నమాట, ఇలా పొడిగా ఉన్నప్పుడే. ఇలాంటప్పుడు ఒకసారి మనం ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఏమైనా అవసరం పడితే ఉప్పు కారం వేసుకోవచ్చు ఈ టైంలో. తర్వాతకి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మరీ ముద్దలాగా కాకుండా అండి, ఇలా మనకి బాల్స్ చేసుకోవడానికి వీలుగా రావాలి, అలా కలుపుకోవాలి. దీనికోసం నేను మంచూరియా కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. 4 గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అండి సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట ముందుగానే. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. మన మంచూరియా మునగడానికి వీలుగా కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. మన ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో అయితే అన్నీ వేసేసరికి మాడిపోతాయి అనమాట. అందుకని కొంచెం మంట తగ్గించేసుకొని మన మంచూరియా మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఒకసారి వేయగానే కలపకండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఆగాక టర్న్ చేసుకోండి, నీట్గా వచ్చేస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో? అలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా మన మంచూరియా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. మనకి ఇవి ఫ్రై అయిపోయాయి అంటే కాడల దగ్గర వడిలిపోయినట్టు గోల్డెన్ కలర్లో వస్తాయండి. మనకి అది అర్థమైపోతుంది ఫ్రై అయిపోయాయని. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో తీసేసుకుందాం. మొత్తాన్ని తీసుకోండి నీట్గా. అలాగే మిగిలినవి కూడా ఉంది కదా, మిగతా పిండి కూడా, రిమైనింగ్ పిండి కూడా మొత్తం వేసేసుకోండి నీట్గా. వీటిని కూడా జాగ్రత్తగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మొత్తాన్ని అలా ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం ఒక బౌల్లో తీసేసుకుందామండి. జాగ్రత్తగా ఫ్రై చేసుకొని వీటిని కూడా బౌల్లో తీసుకొని మిగతా పిండి కూడా మొత్తం అలా వేసేసుకోవాలి. ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి. పర్ఫెక్ట్గా వస్తే మన మంచూరియా కూడా చాలా నీట్గా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రిపరేషన్ కోసం మళ్ళీ పొయ్యిలిగిచ్చేసి మరి ఇంకొక బాండీ పెట్టుకుందాము. దీంట్లో మన మంచూరియా ప్రిపరేషన్ అంటే మన ఆనియన్స్ ఇవన్నీ అల్లం వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. దానికి సరిపడా నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. మన ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే జింజర్ గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా వీటిని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మన గార్లిక్ అవి లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలండి. ఇవి కూడా ఫ్రై అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి. మీకు కావాలనుకుంటే పెద్ద పెద్ద పీసెస్ అయినా పొడవుగా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం అండి, మీకు ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోండి. నేనైతే సన్న సన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను అనమాట.
ఇవి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి వీటిని కూడా. ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్, మన మంచూరియాలో కొంచెం సాల్ట్ వేసాం కదా, చూసుకొని వేసుకోండి ఇప్పుడు. ఎందుకంటే ఈ వెల్లుల్లికి, ఈ జింజర్ గార్లిక్ అన్ని పీసెస్ వేసాం కదా, వీటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెంసేపు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో సోయా సాస్ అండి, నేను 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. అలాగే ఇందులోనే నేను 1 కప్పులోకి టమాటా కచప్ అండి, దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసాను, రెడ్ చిల్లీ పౌడర్ వేసి కొంచెం వాటర్ వేసి కలిపి పోసానండి. మళ్ళీ రిమైనింగ్ కొంచెం కారం వేసుకోవాలి, ఎందుకంటే మంచూరియాలో కొంచెం వేసాము, మళ్ళీ వేయలేదు కదా, అందుకని కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ వాటర్ ఎందుకంటే మనం మంచూరియా వేసినప్పుడు అందులో వెట్ అంటే గ్రేవీ లాగా రావాలి అంటే మన మంచూరియాకి పట్టాలన్నమాట అటు ఫ్లేవర్స్ అన్నీ కూడా, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు కొంచెం గ్రేవీగా రావాలనుకుంటే టమాటా కచప్ అవి కొంచెం ఎక్స్ట్రా వేసుకొని కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకుంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుందండి. అలా వద్దు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు అలా ఫ్రై చేస్తే ఇలా డ్రైగా వస్తాయి అన్నమాట. చూసారా, ఇలా ఉంటాయి డ్రైగా, చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫైనల్గా మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతే మన గోబీ మంచూరియా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.